అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. వ్యాధవ్యాసుని యొక్క జన్మ కథను విందాం. శ్రీ మహావిష్ణువు అపాంతరముడు అనే మానవ పుత్రుణ్ణి సృష్టించాడు. వేదాలు విభజించమని అతన్ని నియోగించాడు. బ్రహ్మ అతన్ని చూచి, నాయనా, రాబో కాలములో వశిష్ఠుని మనవడై పరాశరుని కుమారుడివై పుట్టుదువుగాక అని వరమిచ్చాడు. బ్రహ్మదేవుడు చెప్పినట్లే వశిష్ఠునికి మనముడు, శక్తికి పుత్రుడు అయిన పరాశరునకు సత్యవతి యందు పుట్టినవాడు వ్యాధవ్యాసుడు. ఇతడు మాతృగర్భము నుండి పుట్టిన వెంటనే, తల్లి, నాతో నీకు పని కలిగినప్పుడు నన్ను స్మరించు, వెంటనే నేను వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వ్యాధవ్యాసుడు ఎలా జన్మించాడో విందాం. పరాశరుడు ఒకసారి తీర్థయాత్రకై వెళ్తూ యమునా నదిని దాటవలసి వచ్చింది. అక్కడ పడవ నడుపుతూ ఉండిన మత్స్యగంధిని చూచి అతడు మోహించాడు. ఆమె తన కన్యత్వం దూషితమవుతుందని భయపడింది. అప్పుడు పరాశరుడు ఆమె యొక్క కన్యత్వాన్ని దూషితం కాకుండా ఉండేటట్లు వరమిచ్చాడు. యమునా నదీ తీరములో చీకటిని సృష్టించాడు. ఆమెను పరిగ్రహించాడు. అప్పుడు మత్స్యగంధికి పరాశరునికి పుట్టినవాడే వ్యాధవ్యాసుడు. మత్స్యగంధికే సత్యవతి అని పేరు. అందుకే వ్యాసుడు సత్యవతేయుడు అయ్యాడు. ఈ వ్యాసుడు భారతాన్ని, అష్టాదశ పురాణాలని, భాగవతాల్ని, బ్రహ్మసూత్రాలను రచించిన మహనీయుడయ్యాడు. వ్యాసుడు ఒక్కడు కాడని, యుగభేదాన్ని అనుసరించి చాలామంది వ్యాసులు ఉన్నారని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం, మరెన్నో తెలియని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.